अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नजर डालते हैं। మీ అందరికీ తెలుసు విశాల గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మహిళగా ఇలా రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా విశాల గారి యొక్క పనితీరు, విశాల గారి యొక్క విశాలమైన హృదయం అందరిని ఆకట్టుకుంటూ ప్రజా సమస్యలను ఎల్లవేళలా నేనే బాధపడతా ఉంటా. విశాల గారు మీరు ఇంత పని చేస్తా ఉంటే నాకే బాధ అనిపిస్తుంది అని చెప్పి అప్పుడప్పుడు చెప్తా ఉంటా. అంటే మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే విశాల గారు ఈ విధంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు విశాల గారికి వచ్చిన వేటు మీకు సద్వినియోగం అవుతుంది, ఎక్కడ దుర్వినియోగం అయితలేదు, మీకు అందుబాటులో ఉంది. కాబట్టి మళ్ళొక్కసారి ఒక అవకాశం ఈ గ్రామంలో బీసీ రిజర్వేషన్ కావడం, మహిళకు అవకాశం రావడం, ఇలా విశాల గారికి, శ్రావణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ శివయ్య గారికి, సుందరయ్య లాంటి వాళ్ళు కార్యకర్తలందరికీ ఒక ఆమోదయోగమైన, ప్రజలకు ఆమోదయోగమైన, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి శశికళను, వాళ్ళ భర్త యాదయ్య గారిని మీరు బలపరచడం చాలా శుభ సూచకం. ఎందుకంటే నేను గతంలో చెప్పిన మీ అందరికి ఆశ ఉంది. మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది. ఈ పాపరెడ్డి కూడా గ్రామాన్ని గతంలో కొంత నిర్లక్ష్యం జరిగిందనేది వాస్తవం. నా ముంగల శ్రావణ్ రెడ్డి గారు, విశాల గారు ఎప్పుడు ఈ గ్రామ అభివృద్ధి గురించి కూడా కొన్ని పనులు చేపట్టడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో చేపట్టాలంటే ఒక సానుకూలంగా అనుకూలమైన సర్పంచ్ ఉంటే అన్ని పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. కాబట్టి మీ నిర్ణయం చాలా చక్కటి నిర్ణయం, పెద్దలందరి నిర్ణయం కూడా చక్కటి నిర్ణయం. కాబట్టి రేపు మంచి అభివృద్ధి చేసుకుందాం. మీరు అడిగిండ్రు, ఏమో శ్రావణ్ గారు చెప్తా ఉన్నారు 50 ఇండ్లు అడిగిండ్రు. 50 కాదు 60 ఇండ్లు ఇస్తాం తప్పకుండా మీ అందరికీ. అదేవిధంగా రేషన్ కార్డులు అడిగిరు, ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు రాకపోతే మీరు ఇప్పుడు ఒక లిస్ట్ ఇవ్వండి, తప్పకుండా అర్హత కలిగిన వాళ్ళకు రేషన్ కార్డులు తప్పకుండా ఇప్పిస్తాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని కమ్యూనిటీ హాల్స్ పెండింగ్ ఉన్నాయి, దానికి ఆల్రెడీ నిధులు అడిగిరు, ఆ నిధులు కూడా ఇస్తా ఉన్నాం. కొన్ని సీసీ రోడ్లు ఇస్తాం, కొన్ని డ్రైనేజీలు ఇస్తాం. ఇలా ఇంకొక పీటీ రోడ్ అడుగుతా ఉన్నాడు శ్రావణ్, నాకు చెవులో చెప్పిండు, అన్న 3 కోట్లు పెట్టినాం, ఇంకొంచెం ఎక్కువ కావాలి. అక్కడ పడకల నుంచి ఆ రోడ్డు ఏదైతే కేశంపేట రోడ్డు వరకు డబుల్ రోడ్ కావాలంటున్నాడు. తప్పకుండా డబుల్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. శ్రావణ్ గారు మాత్రం భూమి పంచాలు లేకుండా చూసుకునే బాధ్యత శ్రావణ్ రెడ్డి గారు. కాబట్టి ఎందుకంటే పెద్ద రోడ్ వస్తూ ఉంటే కొద్దిగా ఆబ్జెక్షన్ చేస్తూ ఉంటారు రైతులు. కాబట్టి మీకు తప్పకుండా డబుల్ రోడ్ మంజూరు చేయించే బాధ్యత నాది, ఇండ్లు మంజూరు చేసే బాధ్యత నాది, రేషన్ కార్డులు ఇంకా ఇచ్చే బాధ్యత నాది. అడిగిన డెవలప్మెంట్ సీసీ రోడ్లు అడిగిరు, ఇలా కమ్యూనిటీ హాల్స్ పెండింగ్ ఉన్నాయి, వాటికి నిధులు ఇచ్చినాం. మరి కాంట్రాక్టర్లు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, శ్రావణ్ గారికి తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కలిసి భోజనం చేసినాక తెల్ల పేపర్ మీద రాసి మీ గ్రామానికి ఏమేమి కావాలో ఇయ్యాలనే ఎట్లయినా మీరందరూ ఎన్నికల గురించే పనిమాలి కూడా ఇక్కడ ఎన్నికల గురించి ఉన్నారు. కాబట్టి భోజనం చేసినాక మీ అవసరాలు, మీకు ఏం అవసరాలు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం చెయ్యని పనులని ఒకరోజు గ్రామానికి వచ్చినప్పుడు ఏదో కరెంటు పని ఉందంటే నేను కరెంటు పని తక్షణమే అక్కడ చేయించడం జరిగింది. మీ అందరు తెలుసు. ఇంకేమైనా అవసరాలు ఉంటే తప్పకుండా మీకు అనుకూలమైన వ్యక్తి శశికళ. కాబట్టి యాదయ్య గారు మీకు అందరు తెలుసు. యాదయ్య ఇవాళ శ్రావణ్ గారు జోడెత్తుల్లాక ఎవరిని హింసించారు, ఎవరిని బాధ పెట్టారు, ఎవరిని ఒక మాట అనేటోళ్ళు కాదు. వారిద్దరు కూడా జోడెత్తుల్లాక పనిచేస్తారు. మీ గ్రామానికి ఒక్కటి మాత్రం రాసుకోండి, గత 10 సంవత్సరాల నుంచి కాని పనులు ఈ యొక్క సంవత్సరం లోపల
చేసి పెడతామని చెప్పి మీ అందరితో మనం చేస్తూ మరి మీరు బలపరిచిన అభ్యర్థి తప్పకుండా గెలవాలంటే మీరు ఉంగరం గుర్తుకు ఓటేసి శశికళను గెలిపించాల్సిందిగా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం మీరు ఆకలి ఉన్నారు కాబట్టి ఇంకా మాట్లాడాలని మాట్లాడలేకపోతా ఉన్నాం. తప్పకుండా మీరు ఎప్పుడు ముగ్గు వేయమంటే కూడా వచ్చి ఎస్సీ మహిళా బిల్డింగ్ కానీ ఇంకా టోకెన్ మహిళా బిల్డింగ్ కానీ వచ్చి ముగ్గు పంపించే బాధ్యత మీది. తప్పకుండా ఇవాళ ఏం ఇబ్బంది లేదు. మీరందరూ చూస్తా ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తా ఉన్నాడు. షాద్ నగర్ లో కూడా మీరు ఇంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా పనిచేసి చూపెడతామని చెప్పి కోరుకుంటూ ఒక మంచి చక్కటి అవకాశం ఈ సర్పంచ్ ను ఖచ్చితంగా గెలిపిస్తే మీకు అందుబాటులో ఎమ్మెల్యే కూడా ఉంటారు, విశాల శ్రవణ్ గారు ఉంటారు. సర్పంచ్ మీ అందరి మధ్యలో ఎప్పుడు అవసరమైన పిలిస్తే పలికి యాదయ్య గారు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. ఒకసారి శంకరన్న గారు మనకు ఈ అన్ని వాగ్దానాలు పూర్తి చేసి వరాల జల్లు కురిపించారు కాబట్టి మీ అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై శంకరన్న, జై రేవంత్ అన్న. పాపిరెడ్డిగూడ గ్రామంలో చాలా సంతోషం అనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు పొద్దుటి నుంచి నేను ఇంటింటికి ప్రచారంకి వెళ్ళినప్పుడు చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్. ఉంగరం గుర్తు ఓటు అనగానే అమ్మ మీకే కదా ఓటేసేది, పైన ఏ ప్రభుత్వం ఉంటే ఇక్కడ అదే ప్రభుత్వం ఉంటే కదా ఊర్లు బాగుపడతాయి అని చెప్పేసి వాళ్ళకు అవగాహన ఉంది. నాకు చాలా గట్టి నమ్మకం ఉంది మా శశిరేఖమ్మ సర్పంచ్ అయిపోతుందని. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ మా ఇంట్లో జరిగిన ఈ సమావేశం కూడా చాలా మంది లేడీస్ వచ్చిర్రు. ఎంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ అంటే చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ 100% శశిరేఖ యాదయ్య గారు పాపిరెడ్డిగూడ సర్పంచ్ అవుతారని భరోసా నాకుంది. మా పాపిరెడ్డిగూడ ప్రజలు మమ్మల్ని ఎప్పుడు మోసం చేయరు, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మా నమ్మకాన్ని ఎప్పుడు గెలిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి కూడా వాళ్ళు ఉంగరం గుర్తుకు ఓటేసి మా శశిరేఖమ్మని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నో నెగటివ్ టాక్స్. గత 2 ఏళ్లుగా ఇక్కడ సర్పంచ్ అనే వాళ్ళు లేకున్నా సరే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. అంటే సర్పంచ్ లేకుండానే మేము మా ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు, అంగన్వాడీ సెంటర్ కంప్లీట్ చేసినాం, గ్రంథాలయం కూడా స్టార్ట్ చేసినాము. ఇలా ఎన్నో అంటే సర్పంచ్ లేకుండానే ఇన్ని కార్యక్రమాలు చేసాము. అండ్ 40 ఇండ్ల పైన ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంది, చాలా ఇబ్బంది ఉండే. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిర్రు. అంటే సర్పంచ్ లేకపోతేనే మా ప్రభుత్వం ఇంత చేస్తుందంటే సర్పంచ్ ఉంటే ఇంకెంత చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. 100% నాకు నమ్మకం ఉంది మా ఊరు ప్రజలు ఉంగరం గుర్తు కోటేసి మా శశిరేఖమ్మని సర్పంచ్ చేశారని. థ్యాంక్ యూ సో మచ్. ముందే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఊరి ప్రజలకి. థ్యాంక్ యూ. గ్రామానికి ఎమ్మెల్యే గారు మాకు వరాల వర్షం కురిపించారు. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తారని కూడా మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికి కూడా 30 వచ్చాయి. మేము అడిగాము 50, మా శ్రవణ్ సార్ గారు 50 అడిగాడు, 60 ఇస్తానన్నాడు. ఇంకా ఏమైనా నిధులు ఉండకుండా మాకు సమకూరుస్తానన్నాడు. ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదు మా దగ్గర, దాన్ని పునరుద్ధరించడానికి డబ్బులు కూడా మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మరి ముదిరాజ్ భవనము మరి మధ్యలోనే అంతరాయంగా ఆగిపోయింది, అది కూడా భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కూడా హామీ ఇచ్చాడు. అదేవిధంగా మా యొక్క రోడ్డు బీటీ రోడ్ శాంక్షన్ అయింది, ఆ బీటీ రోడ్ శాంక్షన్ కూడా దాన్ని చేస్తారన్నాడు. ఇంకొకటి మా శ్రవణ్ సార్ ఏమంటాడంటే అది సింగిల్ రోడ్గా ఉంది, సింగిల్ రోడ్ ఉంది కాబట్టి డబుల్ రోడ్ అడిగాడు. అది కూడా సాధ్యమైనంత వరకు మీ కృషి ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని కూడా హామీ ఇచ్చారు. మరి డబుల్ రోడ్ అయితే మా కూడా మా గ్రామానికి చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇంకా మేము మరి మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాల్లో మేము పాలు పంచుకుని మేము గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా
చేస్తామని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఒమ్ము చేయాలంటే మీరు ఖచ్చితంగా మా యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శశిరేఖ. నేను పాపిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ప్రజలు ఎన్నుకోవాలని అనుకుంటున్నారు. నేను ఈ గ్రామానికి మంచి అభివృద్ధికి పనులు చేస్తాను. మా అన్న ఎమ్మెల్యే శంకరన్న సహాయంతో నేను అన్ని పనులు చేస్తాను. ఈ అమూల్యమైన ఓటు ఉంగరానికి గుర్తు వేసి గెలిపించగలని నా యొక్క పాలన. చాలా మంచిగా ఉందండి. అందరూ మీకే గుర్తు వేసి మిమ్మల్ని గెలిపిస్తామంటని అంటున్నారు. చాలా బాగుంది. గెలిచిన తర్వాత అన్ని మంచి పనులే, సంక్షేమ పథకాలు అన్ని చేయాలనుకుంటున్నాము. రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నాము, ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నాము. చాలా మంచిగా ఉందండి. ఇండ్లు ఇస్తా అన్నారు. 60